ఈ వీడియోలో హాలాండ్ అండ్ ద లైఫ్ లిస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. రెండు కూడా తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. హాలాండ్ ఏమో ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ద లైఫ్ లిస్ట్ ఏమో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ హాలాండ్ మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన నాన్సీ ఒక టీచర్ కింద అయితే హాలాండ్ లో మంచి హ్యాపీ లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. బట్ తన హస్బెండ్ అయితే సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. తన హస్బెండ్ ఏ సీక్రెట్ అఫైర్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, మరి నాన్సీ ఏం చేసింది, మరి తన హస్బెండ్ ఏం చేశాడు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే హాలాండ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మూవీ అంతా వర్కౌట్ అవ్వలేదు భయ్య, నాకైతే నచ్చలేదు. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించాయి. మెయిన్ లీడ్ అయిన నాన్సీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ సస్పెన్స్ ని అదంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట క్యారెక్టర్ పోర్ట్రే చేసిన విధానంలో. అండ్ అట్మాస్ఫిరిక్ డైరెక్షన్ భయ్య చాలా బాగా డైరెక్షన్ చేశారని చెప్పాలి. చాలా సస్పెన్స్ఫుల్ గా ఆ ఈరీ మూడ్, ఆ సినిమాటోగ్రఫీ, విజువల్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేస్తారు. అండ్ ఆ అట్మాస్ఫిరిక్ డైరెక్షన్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుద్ది. మీకు త్రూ అవుట్ ద మూవీ క్రీపీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తారు. అంతా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు బాగానే రాసుకున్నారని చెప్పాలి ట్విస్ట్లు, బట్ అందరికీ అయితే వర్కౌట్ అవ్వవు. ఎక్కువ థ్రిల్లర్స్ చూసిన వాళ్ళు ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు, బట్ చాలా మందికి వర్కౌట్ అవుతుంది ఆ ట్విస్ట్ అనేది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ ఘోరం భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం మూవీ స్లో ఉంటుంది. చాలా టైం తీసుకున్నారు ఆ స్టోరీని అంతా బిల్డ్ చేయడానికి, ఆ సస్పెన్స్ అంతా బిల్డ్ చేయడానికి. అంత టైం తీసుకోవడం అస్సలు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకు. అండ్ ఇన్కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ ఉంది భయ్య మూవీలో. ఒక పక్కన సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ ఒక పక్కన డ్రామా, ఇలా ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ అయితే చేయలేకపోయారు. అటు ఇటు కాకుండా అయిపోద్ది అనమాట. డిఫరెన్స్ అయితే తెలుస్తుంటుంది మీకు ఇన్కన్సిస్టెన్సీలో. సో అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్యారెక్టర్స్ పరంగా కూడా అంత డెవలప్డ్గా ఉండవు, అండర్ డెవలప్డ్గా ఉండిపోతే సో అంతగా కనెక్ట్ అవ్వలేరు మీరు మూవీకి అన్నది. అందుకే నాకు అంతగా మూవీ వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, మీ ఇష్టం. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి ద లైఫ్ లిస్ట్. ఇది కూడా తెలుగులో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన అలెక్స్ రోజ్ ఒక యంగ్ ఉమెన్. తన మదర్ చనిపోయినప్పుడు వాళ్ళ మదర్ అయితే ఎలిజబెత్ ఒక అన్యూజువల్ విల్ అయితే రాస్తుంది అనమాట. అదే వేలునామా రాసి పెడుతుంది. అందులో ఆస్తి వివరాల గురించి కాకుండా తను ఏం చేయాలని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రాసి పెడుతుంది అనమాట వాళ్ళ కూతురు కోసం. మరి ఆ లిస్ట్ ఏంటి, మరి అలెక్స్ రోజ్ ఏం చేసింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ద లైఫ్ లిస్ట్. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా, పర్లేదు, బాగానే అనిపించింది. కొంచెం పాజిటివ్స్ వచ్చేసి వాళ్ళు తీసుకున్న థీమ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్పాలి. అంటే చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తారు గ్రీఫ్ని కానీ, అండ్ ఆ పర్సనల్ గ్రోత్ని కానీ, సెకండ్ ఛాన్సెస్ కానీ, వీటన్నిటిని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. మంచి బ్యూటిఫుల్గా అయితే ఎక్స్ప్లోర్ చేశారు భయ్య. థీమ్స్ అన్నది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ స్టోరీ పరంగా కూడా మంచి ఫీల్ గుడ్ స్టోరీ అని చెప్పాలి. ప్రిడిక్టబుల్గా ఉన్నప్పటికీ కూడా మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్ని కానీ అండ్ కొన్ని మెసేజెస్ని కానీ చాలా బాగా బ్లెండ్ చేసి చూపిస్తారు. అది వర్కౌట్ అవుద్ది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి. అలెక్స్ రోజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన జర్నీ కానీ అండ్ తను చేసే పనులు కానీ ఇవన్నీ కూడా మంచి ఎంగేజింగ్గా అండ్ రిలేటబుల్గా చూపిస్తారు. అందువల్ల పర్ఫార్మెన్స్ అయితే మీకు బాగా వర్కౌట్ అవుద్ది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ ప్లాట్ భయ్య. మొత్తం మూవీ అంతా కూడా చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంటుంది. అంటే సినిమా అంతా కూడా సెల్ఫ్ డిస్కవరీ ఫార్ములా చుట్టూ నడుస్తుంది అనమాట. సో అందువల్ల ఈజీగా ప్రిడిక్ట్ అయితే చేస్తుంటారు మీరు. అండ్ ఇందులో కూడా సేమ్ ఇన్కన్సిస్టెన్సీ అయితే ఎక్కువ ఉంటుంది. కొంచెం కామెడీ అయితే ట్రై చేస్తారు, అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ప్యూర్లీ ఎమోషనల్ డ్రామా వైపు తీసుకుపోతే బాగుండు, దాన్ని దీన్ని కాకుండా బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఆ లైట్ హార్టెడ్ కామెడీ అన్నది అనవసరం అనిపించింది. అందువల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అక్కడక్కడ స్లో పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ అయితే ఇట్ వాజ్ ఓకే అనిపించింది. మీరు ఫస్ట్ హాలాండ్ మూవీ కన్నా ద లైఫ్ లిస్ట్ చూద్దాం అనుకుంటే సెల్ఫ్ డిస్కవరీ టైప్ మూవీ కాబట్టి మీరు ఏదైనా మోటివేట్ అవ్వచ్చేమో కొంచెం. చూద్దాం అనుకుంటే చూడండి. నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఓకే, మీకు కనుక ఈ రివ్యూస్ నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.